బాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. నిజం చెప్పాలంటే ఆయన ఏది పట్టుకున్నా బంగారంగానే మారుతోంది. హీరోగా సక్సెస్, డైరెక్టర్గా సక్సెస్, నిర్మాతగా సక్సెస్. ఇలా ఏ సినిమాలో అయినా ధనుష్ ఉన్నాడు అంటే అది ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటుంది. ఇక తాజాగా ధనుష్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇడ్లీ కొట్టు. డాన్ పిక్చర్స్ అండ్ వండర్ బార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై ఆకాష్ భాస్కరన్ ధనుష్ మరియు ధనుష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇడ్లీ కొట్టు సినిమాలో ధనుష్ సరసన నిత్యా మేనన్, శాలిని పాండే నటిస్తుండగా అరుణ్ విజయ్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతో ఆకట్టుకుంది. ఎప్పట్లానే ధనుష్ ఈసారి కూడా సెంటిమెంట్తో కొట్టేశాడు. తండ్రి కొడుకుల మధ్య అనుబంధం ఈ సినిమాలో చాలా ఎక్కువ చూపించబోతున్నారని తెలిసింది. కథ విషయానికొస్తే మురళి వాళ్ల నాన్న కుల వృత్తి ఇడ్లీ కొట్టు. గ్రామంలో వారి ఇడ్లీ కొట్టు చాలా ఫేమస్. ఇంకా చెప్పాలంటే ఆ గ్రామానికే మూల స్తంభం ఆ ఇడ్లీ కొట్టు. తండ్రిలానే మురళి కూడా చెఫ్ అవుతాడు. కానీ తండ్రి కొట్టు కాకుండా సిటీలో అశ్విన్ తండ్రి రెస్టారెంట్లో చెఫ్గా చేరతాడు. అతడు వచ్చాక ఆ రెస్టారెంట్ షేర్స్ బాగా పెరుగుతాయి. అది అశ్విన్కి నచ్చదు. ఎంత కష్టపడి పనిచేసినా మురళిని పనడుగానే చూస్తారు. ఇంకో పక్క కొడుకు తన వారసత్వాన్ని వదిలి బయట పనిచేయడం ఇష్టం లేని మురళి తండ్రి మరణిస్తాడు. ఇక మురళి తన తండ్రి చివరి మాట వలన సొంతూరికి చేరుకుని తండ్రి ఇడ్లీ కొట్టునే నడపడం మొదలు పెడతాడు. మురళి వెళ్లిపోవడంతో అశ్విన్ రెస్టారెంట్ కుప్పకూలుతుంది. దీంతో అశ్విన్ మురళి ఇడ్లీ కొట్టును ఏం చేశాడు, తండ్రి మాట వినకుండా అశ్విన్ మురళిపై ఎలా పగ తీర్చుకున్నాడు, అసలు మురళి జీవితంలోకి వచ్చిన కళ్యాణి ఎవరు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ధనుష్ సినిమా అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే అంశాలు ఉంటాయి. ఇడ్లీ కొట్టు ఒక తండ్రి కలను కొడుకు ఎలా నిజం చేశాడు, ఆయన గౌరవాన్ని ఎలా కాపాడాడు. ట్రైలర్లో కూడా తండ్రి కొడుకుల బాండింగ్ ను బాగా చూపించారు. సినిమాకు జీవి ప్రకాష్ సంగీతం మరో హైలైట్. మొత్తానికి ట్రైలర్తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు. ఖచ్చితంగా ధనుష్ మరో హిట్ అందుకోవడం గ్యారంటీ అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో ధనుష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలంటే అక్టోబర్ 1 వరకు ఆగాల్సిందే.